జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో శాంతినగర్ గోపాలకుంటలో పారిశుద్ధ్యం పడకేసిందని వేగవంతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీటీసీ కొండూరు కిరణ్ కుమార్ అన్నారు. ఎక్కడ చూసినా మురుగునీరు నిల్వ ఉండడంతో దోమల వ్యాప్తి చెంది ప్రజలు రోగాలు బారిన పడే పరిస్థితి దాపరిస్తోందని అన్నారు. కాలువ పూడిగ పళ్ళు తీయకపోవడం, ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడం, గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్టణంలో చర్చనీయాంశంగా మారిందన్నారు. మరి శాంతినగర్ మరియు గోపాలకుంట మదర్ రోడ్ ఏరియాలో ముఖ్యంగా ఈ మన కమ్యూనిటీ హాల్ ఏరియాలో చెత్త చెదారం బాగా ఉంది. మరి పారిశుద్ధ్య పనులు అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా దోమలు ఈగల వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫాగింగ్ త్వరగా చేయించాలని చెప్పేసి ఫాగింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. లేకపోతే ఈగలు దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. శాంతినగర్ ఏరియాలో కానీ గోపాలకుంట కానీ మదిరెడ్డి ఏరియాలో కానీ పారిశుద్ధ్య పనులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఈ పారిశుద్ధ్య పనులు ఏదో మొక్కుబడిగా చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా శుభ్రంగా కనిపించట్లేదు. ఎక్కడ చేసిన చెత్త అక్కడే కనిపిస్తూ ఉంది. మరి డ్రైనేజ్ పూడికలు తీయటం లేదు. మరి ఆ డ్రైనేజ్లో వచ్చినట్టు వాటర్ అంతా కూడా స్ట్రక్ అయిపోయే దగ్గర మరి ఈగలు దోమలు వచ్చి మరి అనేక అంటువ్యాధులకు ప్రజలంతా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పారిశుద్ధ్య పనుల విషయంలో జోక్యం చేసుకొని దగ్గరుండి మరి పూడికలు తీయించాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీలు శుభ్రం చేయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.